నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ ముందు అయితే మనం చూసినట్టయితే 2 హెలికాప్టర్స్ని అయితే బుక్ చేయడం జరిగింది. ఇంతకీ వాటి పరిస్థితి ఏంటి, అవి ఎక్కడున్నాయి? సో అలాగే రిషికొండ ప్యాలెస్ మనం అందరికీ తెలిసిందే. అసలు ఆ ప్యాలెస్ని అంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే గత అంటే ఎన్నికల ప్రచారం టైంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే 2 హెలికాప్టర్స్ని కొనడం జరిగింది. కానీ ఇంతవరకు అవి ఏంటి, ఎక్కడున్నాయి, వాటి పరిస్థితి ఏంటనేది అయితే ఇంతవరకు తెలియదు. అసలు మరి అవి వచ్చాయా రాలేదా, అసలు ఏం జరుగుతుంది? సో ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ అంశాల మీద అనేది ఆసక్తిగా అందరూ చూస్తున్నారు. కానీ ఆ అంశాల గురించి ఎక్కడా కూడా ప్రభుత్వం వైపు నుంచి అసలు ప్రస్తావనే రావట్లేదు. ఇప్పుడు మనకు వచ్చినటువంటి అంశాలు ఏంటి? ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు వినిపిస్తున్నటువంటివి, ప్రజల్లో నలుగుతున్నటువంటి అంశాలు ఏంటి? శ్వేతపత్రాలు, ఇసుకది, మద్యంది లేదా అవినీతికి సంబంధించినటువంటి అంశాలు, వీటి మీద మాత్రమే శ్వేతపత్రాలు, ఆర్థికపరమైన అంశాలు, వీటి మీద మాత్రమే శ్వేతపత్రాలని చంద్రబాబు నాయుడు విడుదల చేస్తూ ఉన్నారు. వాటి మీద చర్చ జరగాలి ప్రజల్లో. ఏ విధంగా 2019 నుంచి 2024 ఎన్నికల వరకు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు అనేది తీసుకెళ్లాలనే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది. ఇలాంటి తరుణంలో అసలు రహస్యమైనటువంటి జీవోలు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏమేమి ఉన్నాయి, అసలు వాటిని బయటపెట్టేటువంటి ప్రయత్నం ఇంకా జరగలేదు. బహుశా రాబోయేటువంటి రోజుల్లో జరుగుతుందేమో. ఇప్పటివరకు ఏంటి, ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ప్రభుత్వం మార్గానే లిక్కర్కి సంబంధించినటువంటి వాసుదేవ్ రెడ్డి, అప్పుడు బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీకి సంబంధించి ఏపీసీఐడి ఎంక్వైరీ నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి మైన్స్ డైరెక్టర్ వెంకటరెడ్డి వీళ్ళ వస్తూ ఉంది విచారణ. ఆల్రెడీ ధర్మారెడ్డి వీళ్ళందరి మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేయటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఈ శ్వేతపత్రాలకు సంబంధించినటువంటి అంశాలు, తర్వాత వీళ్ళ మీద ఎంక్వైరీ, ఇవి చాలా డిస్కషన్ నడుస్తుంది. ఏపీకి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా వాటి వైపు చూస్తున్నారు. మీకు గమనిస్తే కనుక కొంచెం ఈ ప్రభుత్వం వచ్చి 4 రోజుల క్రితం వచ్చింది కదా, వచ్చినప్పుడు నీకు ఏమైంది? తొలి రోజుల్లో జరిగినటువంటి చర్చ దేని మీద? రిషికొండ మీద జరిగింది. ఫస్ట్ అక్కడ గంటా శ్రీనివాసరావు వెళ్ళారు. గంటా శ్రీనివాసరావు వెళ్ళి అప్పుడు దాన్ని బయట పెట్టాడు. ఇన్నర్ ఫొటోస్ కానీ అవన్నీ బయట పెట్టారు. బయట పెట్టిన తర్వాత అప్పుడు అది కొన్ని రోజుల పాటు చర్చ జరిగింది. అసలు రిషికొండలో ఏముంది, రిషికొండ లోపల ఎంత ఖరీదైనటువంటి కమోడ్స్ ఏర్పాటు చేసుకున్నారు, ఇంటీరియర్ డెకరేషన్ ఎంత, తర్వాత ఆయన టైల్స్ ఎక్కడెక్కడ వేసుకున్నారు, ఇవన్నీ కూడా ఎన్ని బ్లాక్లు కట్టారు, ఇవన్నీ కూడా చర్చకు వచ్చినాయి. చర్చకు వచ్చినట్టు సందర్భంగా జగన్మోహన్ రెడ్డి విలాసవంతమైనటువంటి జీవితం కోసం ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారు అనేది బాగా ఎలివేట్ అయింది. తొలి రోజుల్లో ఎలివేట్ అయింది. మీడియా కూడా దాన్ని ప్రజలకు చూపించగలిగింది. ఆ తర్వాత ఆ రిషికొండ ఏం చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు అనే దాకా వెళ్ళింది. రకరకాలుగా దాన్ని హాస్పిటల్ చేయాలని కొంతమంది ఏమో దాన్ని టాటా వాళ్ళకి అప్పచెప్తున్నారు, తాజ్ హోటల్స్కి అప్పచెప్తున్నారు. ఇలా రకరకాలుగా చర్చ జరిగింది తప్పితే దాన్ని ఇంతవరకు ఏమీ చేయలేదు. దాదాపు 500 కోట్ల పైగా ఖర్చు పెట్టి నిర్మించినటువంటి విలాసవంతమైనటువంటి భవనం అది ఏమైపోయింది అనేది తర్వాత మరుగున పడిపోయింది. ఈ మధ్యకాలంలో చర్చకు రావట్లేదు. కారణం ఏంటంటే ఈ శ్వేతపత్రాలు, ఈ వ్యవహారాలన్నీ వచ్చాయి కాబట్టి. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా రాజకీయాలు ఇవన్నీ వచ్చాయి కాబట్టి అది మూలన పడిపోయింది. తర్వాత చీకటి జీవోలుగా ఉన్నటువంటి 2 హెలికాప్టర్ల బుకింగ్ అనేది. సో ఈ 2 హెలికాప్టర్లు బుక్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు అనేది అఫీషియల్ న్యూస్. మరి ఆల్రెడీ ఒక హెలికాప్టర్ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఇంకొక 2 హెలికాప్టర్లు బుక్ చేసుకున్నాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మరి ఆ 2 హెలికాప్టర్లని మళ్ళీ ఆ జీవోలు అలానే ఉన్నాయి అని అంటే, ఆ జీవోలు రద్దు చేయలేదంటే ఆ 2 హెలికాప్టర్లు వస్తున్నాయా? ఇప్పుడు లేదు. ఇప్పుడు ఆల్రెడీ రిషికొండ ఉంది. రిషికొండని కూడా వైజాగ్ వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఉపయోగించుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారా? ఇవన్నీ కూడా రకరకాల సందేహాలు ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు అక్కడ పోయి దాన్ని అయితే ఉపయోగించుకోడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే, ప్రధానమంత్రి వచ్చినప్పుడు, రాష్ట్రపతి వచ్చినప్పుడు వినియోగించుకోవడానికి దాన్ని కట్టామని చెప్పి ఇప్పుడు చెప్తుంది రిజల్ట్ వచ్చిన తర్వాత. అంతకుముందేమో అది విశాఖ నుంచి పరిపాలన చేయడానికి మేము భవనం సిద్ధం చేస్తున్నాము, మొత్తం రెడీ అయిపోయింది అని చెప్పారు. అంతకుముందు ఏం చెప్పారు? అవి టూరిజంకి సంబంధించిన భవనాలు అది ఇది అని చెప్పి అల్లుకుంటూ వచ్చారు. సో ఫైనల్గా ఏంటి, ఇప్పుడు దాన్ని తాళం అయితే వేస్తున్నారు. దాన్ని ఏదో ఒకటి వినియోగించుకోవాలి కదా. 500 కోట్లకు పైగా ఖర్చు పెట్టిన భవనాన్ని వినియోగించుకోవాలి కదా. వినియోగించుకునేటువంటి ప్రయత్నం జరగడం లేదు. ఇప్పటి వరకు దాని మీద ఒక
తుది నిర్ణయం తీసుకోలేదు అనేది ఒకటి. రెండు, ఈ 2 హెలికాప్టర్లని మీరు తెచ్చుకుంటున్నారా మళ్ళీ ప్రభుత్వానికి, లేదా ఆ జీవోని రద్దు చేస్తున్నారా అనేది అయితే క్లారిటీ బహుశా రాబోయే రోజుల్లో ఇస్తారేమో తెలియదు. బట్ ఆల్రెడీ ఒక హెలికాప్టర్ ఉంది, ఇంకో 2 హెలికాప్టర్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి బుక్ చేశాడు అనేది అందరికీ తెలుసు. మరి 3 హెలికాప్టర్ల సంగతి ఇప్పుడు మరి ఏం చేస్తారు అనేది కూడా ఒక చర్చ. ఈ చర్చ ఎందుకు వస్తుందంటే ఇప్పుడు రివ్యూ మీటింగ్ పెట్టాడు చంద్రబాబు నాయుడు 2 రోజుల క్రితం. రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు ఆయన ఏదో హిమాలయ వాటర్ని పక్కన పెట్టుకుంటే ఆ పక్కన పెట్టుకున్నటువంటి హిమాలయ బాటిల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తుంది. చంద్రబాబు నాయుడు విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి, లేదా ఆయన హైజెనిక్ వాటర్ తాగడానికి హిమాలయ వాటర్ని వాడుతున్నాడు అని చెప్పి ఒక ఫోటోని వైరల్ చేస్తున్నారు. ఇలాంటి ప్రయత్నమే 2019 ఎన్నికల ముందు కూడా చేశారు. ఒకవైపు ఏమో హిమాలయ బాటిల్ పెట్టి ఓన్లీ వాటర్కే ఇంత ఖర్చు అయింది అని చెప్పి వాళ్ళు కొన్ని లక్షల్లో చూపించేసి ఆ రోజు బదనాం చేశారు చంద్రబాబు నాయుడు. మళ్ళీ సేమ్ అదే టెండెన్సీ తోటి ఇప్పుడు హిమాలయ బాటిల్ని రౌండ్ చేసేసి ఆయన కూర్చున్నటువంటి పక్క టేబుల్లో మీద దాన్ని పెట్టుకున్నప్పుడు చేసి దాన్ని చూపించేటువంటి ప్రయత్నం, బదనాం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే అసలు ఋషికొండ కానీ లేదా 2 హెలికాప్టర్లు బుక్ చేసుకోవడం కానీ వీటన్నిటితో పోల్చుకుంటే హిమాలయ బాటిల్ ఎంత? యాక్చువల్గా అప్పుడేంటి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక ట్రోల్ చేశారు. పక్కనేమో ఆయనేమో కిల్లే వాటర్ బాటిల్ తాగుతున్నట్టు, చంద్రబాబు నాయుడు అయితే హిమాలయ వాటర్ తాగుతున్నట్టు. ఈ రెండింటికి మధ్య తేడా, ఇదేమో 15 రూపాయలు, ఇదేమో 100లో ఉంటుంది, 1500, 1000 రూపాయలు అట్లా వేసేసి ఇది సింపుల్ సిటీ అని అంటే జగన్మోహన్ రెడ్డి రోల్ మోడల్, ప్రజాధనాన్ని చాలా భద్రం పరుస్తున్నాడని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి న్యూస్ అప్పట్లో 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తొలి రోజుల్లో. ఇప్పుడేమైంది, ఆయన విలాసవంతమైనటువంటి జీవితం కానీ లేదంటే ఆయన విలాసవంతమైన భవంతులు కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు అతన్ని చీకొట్టారు, అన్ని అబద్ధాలు చెప్పాడని జగన్మోహన్ రెడ్డిని. సో దాంట్లో భాగంగా ఇప్పుడు ఋషికొండని ఈ హెలికాప్టర్ని చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు? ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు ఉన్నారు, మరి జగన్మోహన్ రెడ్డి సీఎం హోదాలో వాటన్నిటిని వినియోగించుకోవాలని చెప్పి అనుకొని వాటన్నిటిని అనుభవించాలని చెప్పి ప్రయత్నం చేశారు, ప్రజలు తిరస్కరించారు. మరి ఈయన అటు ఋషికొండని ఇటు హెలికాప్టర్ని ఏం చేస్తారు? ఒక రాష్ట్రానికి ఒక హెలికాప్టర్ ఉండటం సహజం. ఇప్పుడు మారినటువంటి పరిణామాల దృష్ట్యా ఇంతకుముందు ఎవరికి ఉండే కాదు. ఇంతకుముందు ఫస్ట్ క్లాస్ ఏసీలో వెళ్ళేవాళ్ళు ముఖ్యమంత్రులు నాకు తెలిసినంత వరకు, ఇది 90s అంతా. నీకు 2020 అప్పుడు వచ్చేటప్పటికి హెలికాప్టర్లో ఎలక్షన్ అప్పుడు కొంచెం అప్పుడప్పుడు వాడుకోవడం ఇట్లా మొదలైంది. ఆ తర్వాత ఇప్పుడు రెగ్యులర్గా హెలికాప్టర్లు వాడటం అనేది మొదలైంది. జగన్మోహన్ రెడ్డి దాన్ని పరాకాష్ఠకు తీసుకెళ్ళాడు. 6 కిలోమీటర్లకి 7 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ను వాడేటువంటి అలవాటు తీసుకొచ్చారు ముఖ్యమంత్రి. అలవాటు అండి, ఆయనలాగా ఎవరు చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం వాడలేదు, 6 కిలోమీటర్లకి 7 కిలోమీటర్లకి హెలికాప్టర్లు ఏం వాడలేదు. ఆయన వీళ్ళంత వరకు రోడ్డు ప్రయాణమే చేస్తున్నారు కారులో, అది వేరే విషయం. కానీ జగన్మోహన్ రెడ్డి విచ్చలవిడిగా హెలికాప్టర్ని వాడాడు కదా. ఎక్కడ పోయినా ఇప్పుడు అమరావతిలో ఉంటూ ఆయన తాడేపల్లి నుంచి అమరావతికి 6 కిలోమీటర్లు ఆయన హెలికాప్టర్ ఆడాడు, తాడేపల్లి నుంచి తెనాలికి హెలికాప్టర్ ఆడాడు ఆయన. సో కాబట్టి ఇంత విచ్చలవిడిగా ఖర్చు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి చంద్రబాబు నాయుడు హిమాలయ బాటిల్ పెట్టుకున్నందువల్ల దాన్ని హైలైట్ చేసి దుబారా అని చెప్పి చూపించే ప్రయత్నం మళ్ళీ చేస్తున్నారు. సో అందుకే ఇప్పుడు ఋషికొండ అలాగే హెలికాప్టర్ల విషయం కనుక ఫైనల్ చేస్తే అసలు ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు వాటిని అనేది కనుక ఫైనల్ చేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి సింప్లిసిటీ ఏంది, చంద్రబాబు నాయుడు సింప్లిసిటీ ఏంటి అనేది అర్థమవుతుంది. రీసెంట్గా చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే మీరు ఎవరు కాళ్ళకు దండం పెట్టొద్దు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. మీరు కాళ్ళకు దండం పెడితే నేను కూడా పెడతా, కాబట్టి మీరెవరు కాళ్ళకు దండం పెట్టేటువంటి సంస్కృతిని నేను సమర్థించను, మీరు కూడా ఆ సంస్కృతిని మానుకోండి అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఆయన తెచ్చినటువంటి పెద్ద మార్పు ఏంటంటే అంతకుముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కంటే ముందు ఎవరు పోయినా ఒక నాయకుడు వచ్చాడంటే పూలదండలతో ముంచెత్తేవాళ్ళు. ఎవరు ఎక్కువ పెద్ద దండ తీసుకొస్తే వాళ్ళకి అభిమానం ఎక్కువ ఉన్నట్టుగా ఫీల్ అయిపోయి అంత పూలదండలు అన్ని తీసుకొచ్చేవాళ్ళు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈవెన్ ఎన్టీ రామారావు కూడా ఆయన కూడా కోఆపరేట్ చేసేవాడు కాదు దండలు వేయించుకోవడానికి. సరే ఆయన అప్పుడప్పుడు వేయించుకునేవాళ్ళు. బట్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 96లో కంప్లీట్గా దండలు వేసేటువంటి సంస్కృతికి స్వస్తి పలికారు ఆయన. అసలు ఎవరు దండలు తీసుకురావద్దు, మీరు దండలు వేయద్దని చెప్పి చాలా క్లియర్. ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లో ఈ దండల సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టిన
లీడర్ ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. సో అలాగే ఇప్పుడు నమస్కారాలు పెట్టేటువంటి సంస్కృతికి కూడా ఫుల్ స్టాప్ పెట్టి ప్రజలకు సేవకులము, పాలకులు అని భావించదు, మీరు సేవకుల్లాగా భావించండి అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అంటే అంత రెస్పాన్సిబిలిటీగా ఆయన చెప్తుంటే, ఇంకొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా ఆయన హిమాలయ వాటర్ను తాగుతున్నాడు అనేటువంటి దాన్ని హైలైట్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు కనుక రిషికొండది హెలికాప్టర్ కనుక విషయం కనుక బయట పెడితే మొత్తం అసలు దాని రహస్యాలు ఇంకా పూర్తిగా బయటికి రాలా. అది బయట పెడితే సింప్లిసిటీ ఎవరిది అనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడుదా లేదా జగన్మోహన్ రెడ్డిదా అనేది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.